కాళేశ్వరం తొందరగా పూర్తి చేసిండ్రు, పాలమూరు చేయలేదో పిచ్చి ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరంలో మనకు నికర జలాలు ఉన్నాయి, 968 టీఎంసీల నీళ్లు ఉన్నాయి కనుక అక్కడ నీటి కేటాయింపులు చేసినప్పుడు అనుమతులు వస్తాయి. పాలమూరు రంగారెడ్డిలో మనకేమైంది, నీళ్లు లేకపోతే, నీటి కేటాయింపులు లేకపోతే ఈసీ క్లియరెన్స్ రాదు. నీటి కేటాయింపులు లేకపోతే నీకు సిడబ్ల్యూసి అనుమతులు రావు. అనుమతులు రాకుంటే నువ్వు ఫైనాన్షియల్ అరేంజ్మెంట్ చేయలేము, ఎక్కడి నుంచి లోన్లు తేలేము, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా డబ్బులు రావు మనకు. మరి పాలమూరులో ఆ సమస్య ఉంటే కూడా కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో దాన్ని తొందరగా చేసే ప్రయత్నం చేసిండు. ఎందుకు చేసిండ్రు? మన రైట్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడు కేఆర్ఎంబి ట్రిబ్యునల్ దగ్గర వాదనలు జరుగుతున్నాయి. ఇప్పటికే పాలమూరు మీద మేము 27,000 కోట్లు ఖర్చు పెట్టాం, మాకు నీళ్లు ఇవ్వాలి అని అడగడానికి హక్కుకు క్రియేట్ చేయడం కోసం కేసీఆర్ గారు పనులు నడిపించారు. అది వ్యూహం, అది కేసీఆర్ గారి నిబద్ధత. కేసీఆర్కు పాలమూరు మీద నీళ్లు సాధించాలనే నిజాయితీకి 27,500 కోట్ల రూపాయలు ఇవాళ ఆయన కష్టపడి ఖర్చు పెట్టి రైట్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసింది. దేశంలో ఎట్లా ఉంటుందంటే, ప్రాజెక్టులు కడితే ఏమైందంటే అప్పుడప్పుడు అవుట్ ఆఫ్ బేసిన్ ఉన్న డబ్బు ఖర్చు పెట్టింది కదా, ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది కదా అని ట్రిబ్యునల్లు నీళ్లు కేటాయిస్తూ ఉంటాయి. అందువల్ల కేసీఆర్ గారు కూడా నీటి కేటాయింపులకు ఒకవైపు ఉపాయం చేసిండు. 45 మైనర్ సేవింగు, 45 గోదావరి డైవర్షను అని 90 పెట్టి డిపిఆర్ పంపి తల్లాడిండు. వాస్తవానికి కేసీఆర్ గారి ఆలోచన 90 కాదు, 170 టీఎంసీలు పాలమూరుకు వాడతా అనేది ఆయన వ్యూహం. 170 ఎప్పుడు వాడదామని, ఎట్లా సెక్షన్ 3 వస్తుంది మనకు కృష్ణాలో ఆ 1005 టీఎంసీలు పంచితే మనకు 600-700 వస్తుంది. ఇప్పుడు ఉన్నది 299, రేపు 600-700 వస్తే 400 ఉంటాయి కదా, నేను పాలమూరుకు 170 పెడతా అనేది కేసీఆర్ వ్యూహం. అయితే ఈ 90తో ఎందుకు ముందుకు పోతారు? అనుమతులు అంటూ వస్తే నేను ఫటాఫట్ కాలువలు తవ్వుకుంటా, పని చేసుకుంటా, పనులు ఆగద్దు అని ఒక వ్యూహంతో కేసీఆర్ గారు ముందుకు పోయింది. ఆ 90కి రకరకాల ప్రయత్నాలు చేసి 7 అనుమతులు తెచ్చిండు కదా కేసీఆర్. నువ్వు తెలివి తక్కువని అయిపోయి ఆ మిగతా 3 తెచ్చుకోక డిపిఆర్ వాపస్ తెచ్చినావు. నువ్వు తెలివి తక్కువని 90 45 చేసుకుంటా అంటున్నావు. కేసీఆర్ గారు ఆయన ఆలోచన 170, ఆయన వ్యూహాత్మకంగా ముందుకు పోయిండు. ఆ మాత్రం సోయి లేదు.